హలో మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఒక కథ బాగా నచ్చింది. ఇది క్రాంతిరీష గారు చెప్పారు. మన జీవితానికి కొంతైనా మార్చుకోవచ్చు అనే ఫీలింగ్ నాకు కలిగింది. నాకైతే బాగా నచ్చింది. చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది ఈ కథ. అదేదో మీతో పంచుకోవాలని ఈ చిన్న వీడియో. ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి అడవికి వెళ్తూ ఉంటాడు. అడవికి వెళ్ళి నిద్రాహారాలు మానేసి అహోరాత్రులు తపస్సు చేస్తాడు. అహోరాత్రులు తపస్సు చేయగా ఏది తినకుండా అన్నము తిండి అంతా మానేసి తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తూ ఉంటే ఆ శరీరవాణి ఒకటి వినిపిస్తుంది. ఒక గొంతు వినిపిస్తుంది. ఏం కావాలి నాయన నీకు? నిద్రాహారాలు మానేసి తపస్సు చేస్తున్నావు, ఏం కావాలి నీకు అని అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే, నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఎలాంటి బాధలు సమస్యలు నాకు ఉండకూడదు. నాకు ఎలాంటి బాధలు కష్టాలు ఈ సమస్యలు ఏది ఉండకూడదు అని వరం కోరుతాడు మై డియర్ ఫ్రెండ్స్. ఆ వరం కోరినప్పుడు ఆ శరీరవాణి తల్లి ఏమంటదంటే, ఆ ప్రకృతి తల్లి, ఇది చాలా కష్టమైన పని, ఇది అంత ఆషామాషి కాదు నువ్వు అడిగింది. కానీ నువ్వు అహోరాత్రులు నిద్ర మానేసి తపస్సు చేశావు కాబట్టి ఒకటి చెప్తాను, ఒక వరం ఇస్తాను. అదేంటంటే, నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే జరుగుతుంది. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే జరుగుతుంది అని ఆ శరీరవాణి ఆ ప్రకృతి తల్లి చెప్పేసి మాయమైపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఓకే, ఈ వరం కూడా బాగుంది అనుకుని ప్రశాంతంగా ఒక చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చొని తన మనసును ప్రశాంతం చేసుకొని ఓకే, నా ఆలోచన మొదలు పెడతాం అనుకొని తన ఆలోచనలో ఇలా కూర్చొని మనసును ప్రశాంతం చేసుకొని, నాకు చాలా దాహమవుతుంది, ఇప్పుడు నీరుంటే బాగుండే అని ఆలోచిస్తాడు. ఆలోచన వచ్చుడే తడవుగా వెంటనే అక్కడ ఒక కుండ నీరుతో ప్రత్యక్షమవుతుంది. సో తాగడానికి ఒక గ్లాస్ ఉంటే బాగుండే అని ఆలోచిస్తాడు. వెంటనే గ్లాస్ వచ్చేస్తుంది. అంతలోనే వాటర్ తాగిన తర్వాత కొంచెం ఆహారం ఉంటే బాగుండే, ఆహారం వచ్చేస్తుంది. ఆహారం వచ్చిన తర్వాత నిద్ర వస్తుంది తనకి. ఒక మంచం ఉంటే బాగుండే అనుకుంటాడు, మంచం వచ్చేస్తుంది. ఆ తర్వాత బంగారం ఉంటే బాగుండే అనుకుంటాడు, బంగారం వచ్చేస్తుంది. ఆ తర్వాత షెల్టర్ ఉంటే బాగుండే అనుకుంటాడు, షెల్టర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ విధంగా తను ఏది అడిగితే అది వచ్చేస్తుంది. తన ఆలోచన ద్వారా తను క్రియేట్ చేసుకుంటాడు. అవన్నీ వస్తూ ఉంటాయి తన జీవితంలోకి. అలా అడుగుతుండగా ఈ ప్రపంచంలో ఉన్న అప్సరసలు వస్తే బాగుండే అనుకుంటాడు. అప్సరసలు అందరూ తన వాళ్ళలో ప్రత్యక్షమవుతారు. ఇలా ఆలోచిస్తుండగా ప్రతిదీ తన జీవితంలో అన్నీ వస్తూ ఉంటాయి. ఒకరోజు తన ఇంటి ముందు ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే బాగుండే అనుకుంటాడు. స్విమ్మింగ్ పూల్ వచ్చేస్తుంది. అప్సరసలు ఉంటారు. మంచిగా ఒక చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని ఆ అప్సరసలతో ఎంజాయ్ చేస్తుండగా, అప్సరసలను చుంబిస్తుండగా వెంటనే తనకు సడన్గా ఒక ఆలోచన వస్తుంది. మళ్ళీ ఇప్పుడు పులి వస్తే అని అనుకుంటాడు. అంతే, ఇప్పుడు పులి వస్తే పులి వచ్చి మింగేస్తుందేమో అనే ఆలోచన వస్తుంది. నిజంగానే పులి వస్తుంది, మింగేస్తుంది. కథ సమాప్తం. ఇంతటితో కథ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎంత చక్కటి కథ అంటే, మన ఆలోచన మనల్ని మింగేస్తుంది. ఆ ఆలోచనని సరిగ్గా వాడితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అదే ఆలోచనని మనం వేరే నెగిటివ్ ఆలోచనలు ఆలోచిస్తే నిజంగానే మన జీవితాన్ని పులి మింగేసినట్టు మన జీవితాన్ని మింగేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నెగిటివ్ ఆలోచనలు మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వచ్చేది ఏం లేదు, మన ఆలోచన, మన శరీరంతో ఏ సమస్య లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఆలోచనలతోనే మన ప్రాబ్లం. మన ఆలోచనలు మనం ఎంత మంచిగా నింపితే, మన మనసు అనేది ఆలోచనల గది. ప్రతిదీ మన మనసు అనేది ఆలోచనల గది. ప్రతిదీ ఆలోచిస్తూనే ఉంటుంది. ఆ ఆలోచన అనేది మనం అవర్నిస్తూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. గమనిస్తూ ఉండాలి మన ఆలోచనల్ని. మనం ఎలాంటి ఆలోచనలు అనేది ఆ మనసులో, ఆ గదిలో నింపుతున్నామో అదే మన జీవితం. అలాగే మన యొక్క ఆలోచన తీరు అనేది ఎంత అద్భుతంగా ఉంటే అంత మంచి జీవితాన్ని మనం క్రియేట్ చేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఒక చిన్న లాజిక్ చెప్తా వినండి. డాక్టర్ కావాలనుకునే వ్యక్తి డాక్టర్ కావాలని ఆలోచిస్తాడు కాబట్టి డాక్టర్ అవుతాడు. టీచర్ కావాలనుకునే వ్యక్తి టీచర్ కావాలని ఆలోచిస్తాడు, దానికోసం ప్రయత్నిస్తాడు, టీచర్ అవుతాడు. పోలీస్ అవ్వాలనుకునే వాళ్ళు పోలీస్ అవుతారు. యాక్టర్ కావాలనుకునే వాళ్ళు యాక్టర్ అవుతారు. అంటే తన ఆలోచన తీరును మార్చుకొని ఏం కావాలో అది ప్రయత్నిస్తుండగా అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనం ఉన్నతమైన జీవితం కావాలి, మనకు ఆరోగ్యకరమైన జీవితం కావాలని మన ఆలోచనలతో మన మనసును నింపితే మనం ఖచ్చితంగా అదే విధంగా తయారవుతాం. ఇది 100% ఈ కథ కానీ చాలా మన జీవితానికి మంచి స్ఫూర్తించే కథ. నాకు బాగా నచ్చింది, అందుకోసమే మీతో పంచుకోవడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్.
మన ఆలోచనల పట్ల మనం ఆలోచించకపోతే వేరే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు మై డియర్ ఫ్రెండ్స్? వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కన్నా మన గురించి మనం ఆలోచించాలి. మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయా, నెగిటివ్ ఉన్నదా, దాని మీద కొంచెం ధ్యాస పెట్టి ఆలోచించండి. అంటే సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలు అనేవి ఇంకా మీకు భయాన్ని కలిగించేవి, ఇంకా స్ట్రెస్ని కలిగించే ఆలోచనల్ని పక్కన పెట్టండి. అలా కాకుండా ప్రశాంతంగా మనసుని ప్రశాంతంగా ఉంచి దాని సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించండి. ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అంటే సొసైటీ అనేది మనం ఎప్పుడైతే మన ఆలోచనల పట్ల మనం ఎరక కలిగి ఉండమో ఖచ్చితంగా మన సొసైటీ మనల్ని మింగేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. చుట్టుపక్కల వాళ్ళు మనల్ని మింగేస్తారు, మనల్ని మోసం చేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు అంటే మన ఆలోచనల పట్ల మనం ఎప్పుడైతే ఎరక కలిగి ఉండమో, అంటే అవేర్నెస్తో ఉండకుండా ఉంటే, ఎప్పుడైతే మన ఆలోచనల పట్ల మనం ఎప్పుడైతే అవేర్నెస్తో ఉంటామో, గమనిస్తూ ఉంటామో మన ఆలోచన ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అప్పుడు ఖచ్చితంగా మన జీవితం ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఏదైనా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. ఆ కోరే విధానంలో పాజిటివా నెగిటివా అనేది గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. మీ ఆలోచనని మీరు ఖచ్చితంగా గమనించుకుంటూ చాలా జాగ్రత్తగా ఆలోచనల పట్ల అవేర్నెస్తో కలిగి ఉండి మీరు మీ జీవితంలో ఏం కావాలో కోరుకుంటూ ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అది పాజిటివ్ కోరుకోండి. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా మన జీవితంలో మనకేం కావాలో మంచి అవగాహనతో ఒక్కొక్కటి కోరుకుంటా ఉంటే ఖచ్చితంగా అది మంచి రిజల్ట్ ఇస్తుంది. మనం మంచి సీడ్ని, మంచి గింజని కనుక మనం భూమిలో నాటితే ఎలాంటి పంట దిగుబడి వస్తుందో మన మనసులో కూడా ఒక మంచి ఆలోచనతో నింపితే ఖచ్చితంగా మన జీవితం కూడా మంచి దిగుబడి లెక్క 100% ఒక 10 మందికి ఉపయోగపడేలాగా మనకు మనం మేలు చేసుకుంటూ ఒక 10 మందికి కూడా మేలు చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎవరిని హర్ట్ చేయకూడదు. మన ఆలోచనలను మనం గమనించుకుంటూ మన జీవితంలో ఏం కావాలో అది కోరుకుంటూ పోదాం. థ్యాంక్ యూ. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రిషా గారు. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గురూజీ.